అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రైతులకి శుభ పరిణామం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ వర్షాకాలం టైంలోని వర్షాలు లేకపోవడం వల్ల వరి విత్తనాలు వేసి ఎండిపోయిన పరిస్థితిలో ఉంది. ఈరోజు మడ్డువలస ప్రాజెక్ట్ నుంచి కుడి కాలువ ద్వారా ప్రాజెక్ట్ ద్వారా నీటిని విడిచిపెట్టడం జరిగింది. అదే మడ్డువలస ఇంజనీర్లు నెక్స్ట్ మన కోండ్రు మురళి గారు ఆధ్వర్యంలో ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. మనతో పాటు కోండ్రు మురళి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్, శ్రీ గొర్రెల శ్రీరాములు నాయుడు గారి మడ్డువలస ప్రాజెక్టు 25,000 ఎకరాలకు నీరు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజే మొత్తం దగ్గర 2.3 TMC వాటర్ ఉంది. దాన్ని ఈరోజే మొదలుపెట్టడం జరిగింది. 100 క్యూబ్స్ ఈరోజు, రేపు ఇంకొక 100 పెంచి 200, థర్డ్ డే 300 క్యూబ్స్ తర్వాత 800 క్యూబ్స్ వరకు ఇవ్వచ్చు. కాలువలన్నీ కూడా బాగు చేయడం జరిగింది. రైతులందరూ కూడా ఇప్పటికే వరికి సంబంధించిన ఆకు వేసుకోవడం జరిగింది. ఇప్పుడు అన్నీ కూడా దమ్ములు పెట్టే పరిస్థితి, అందుకోసం ఈరోజు వాటర్ ఇవ్వడం జరుగుతుంది. దగ్గర ఫేజ్ 2 కూడా కొంత ఏరియా కవర్ చేస్తున్నాం, ఇంకా ప్రోగ్రెస్లో ఉంది. అదైతే ఇంకొక 12,500 ఎకరాలు మరి లావేరు, అదేవిధంగా మిగతా ఒక పొందూరు, లావేరు, అలాగే హెచ్చర్ల వరకు కూడా జీసిగడం కవర్ అయ్యే పరిస్థితి ఉంది. సో అవి కూడా పనులు ప్రోగ్రెస్లో స్టార్ట్ అయ్యాయి. మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో రైతులకు ఒక స్వర్ణయుగం. ఈ గత 5 సంవత్సరాల్లో రైతుల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకోసం డ్యామ్ కూడా అన్ని రిపేర్లు, అదేవిధంగా కాలువలు అన్ని రిపేర్లు, అలాగే టైల్ ల్యాండ్కి నీరు వెళ్ళే పరిస్థితి లేదు. ఈరోజు మడ్డువలకు సంబంధించిన పూర్తిగా అన్ని విషయాల్లో కూడా శ్రద్ధ తీసుకుంటాం. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎకరాకి కూడా నీరు ఇవ్వాలి అనేది ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఎక్కడ నీరు ఇబ్బంది పడితే వెంటనే కన్సర్న్ ఎమ్మెల్యే, కన్సర్న్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఇంజనీర్లు వెళ్ళి దగ్గరుండి చేయండి అని కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ ప్రాజెక్టు ద్వారా మరి రాజాం సంబంధించిన, మడ్డువలస సంబంధించిన అంతా 25,000 ఎకరాలు కూడా సమృద్ధిగా ఈ సంవత్సరం పంట పడుతుంది. మరి టోటల్గా 3.2 TMC సంబంధించిన ప్రాజెక్టు ఇప్పటికే మరి 65 మీటర్ల ఎత్తుది ఇప్పుడు 63.5 ఉంది. సో వాటర్ కూడా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. పూర్తిగా ఈ పంట ఖచ్చితంగా 100% మరి నమ్మకంతో రైతులు వేసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం కూడా మరి రైతులకు సంబంధించిన ప్రభుత్వం, రైతు ప్రభుత్వం. మరి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా వ్యవసాయదారులు అంటే ఆయనకు ఒక ఇంట్రెస్ట్. అలాగే సకాలంలో ఎరువులు ఇవ్వడానికి, సకాలంలో విత్తనాలు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే రైతులు కూడా అన్ని విషయాల్లో అవేర్నెస్ చేసాం. ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా రైతులకు సంబంధించిన ఎరువులు కానీ, విత్తనాలు కానీ వెంటనే తెలియజేయండి. ఈ ప్రభుత్వం మీకోసం, మరి చంద్రబాబు నాయుడు గారు మీకోసం 24 గంటలు కష్టపడుతున్నారు. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం. మరి అందుకోసమే ఈరోజు హయ్యెస్ట్ మెజారిటీ తెచ్చుకున్నారు. దాని మాట నిలబడడానికే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఈ నెల రోజుల్లో కూడా ఏ రోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా మన కోసం తిరుగుతున్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అన్ని విధాల రైతుల కోసం, ప్రజల కోసం కష్టపడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇది చూస్తే కనుక ఈ ప్రభుత్వం రైతుల కోసం అని చెప్తూ ఈరోజు కోండ్రు మురళి గారు ప్రధాన కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు. అయితే మనతో పాటు రైతులు కూడా చాలామంది సంతోషం వ్యక్తం చేశారు. మనతో పాటు కొంతమంది రైతులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడి తెలుసుకుందాం. సార్, ఈరోజు రాజా ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ రావు గారు ఆధ్వర్యంలో నీటిని కాలువకి విడిచిపెట్టడం జరిగింది. మరి వర్షాలు లేక నారుమడిలో ఎండిపోవడం పరిస్థితిలో ఎంతో సంతోషంగా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇదే స్ఫూర్తితో మరి ముందుకి వెళ్ళాలని కోరుకుంటాం. ఇది ఇక్కడ పరిస్థితి. అయితే మాత్రం ఈరోజు ఇక్కడ కుడి కాలువ ద్వారా ఇంచుమించుగా 33,000 ఎకరాల వరకు ఈ నీటి విడుదల చేస్తున్నారు. సుమారుగా 6 మండలాల వరకు ఈ నీరు చివరి వరకు వెళ్తుంది. అయితే మాత్రం రైతుల కళ్ళల్లో మాత్రం ఆనందం చూస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా RTV సురేష్ రాజం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.